చెప్తే వాళ్ళని దేవుడు దీవించాలనుకుని ఉంటాడు. ఆ రోజే వాళ్ళు అది చెప్పరు. అవిధేయత అవ్వచ్చు, అన్కాన్షియస్ స్టేజ్ అవ్వచ్చు, లెక్క చేయని తనము అవ్వచ్చు, ఆయన చెప్పిందల్లా చెయ్యాలా ఏంటి అనుకునే భావన కావచ్చు. కానీ ఆ రోజే ఆ మాట నీ నోట పలికిస్తే దైవజనుడి ద్వారా నువ్వు ఆశీర్వదించబడ్డం ఆ రోజే మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని చేయబట్టుకుని ఒకసారి ఒక మాట అనండి. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన హోదాని, గౌరవాన్ని, విలువను, విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. తీసుకుంటావా, వదులుకుంటావా? అయ్యమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏమిటంటే స్పెషల్ స్టేటస్. చెప్పండి అందరూ, ప్రత్యేక హోదా. అందరూ చెప్పండి ఈ మాట. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాదో రాదో నాకు తెలియదు, కానీ యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరికీ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దరిద్రులను పైకెత్తడానికి, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నాయకులతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ మనల్ని కూర్చోబెట్టడానికి దేవుడి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను ఎరగకుండా ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు దరిద్రులే. నిజమంటారా కాదంటారా? ఇంత బతికి ఇంటెనకలు చచ్చారంటారు చూసారా? అలాంటి బతికి ఎవరిదైనా, ఏ స్థాయి అయినా సరే. కానీ చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే ధనవంతుడు, లాజరు ఎవరు పరలోకానికి వెళ్ళారు చెప్పండి. కాబట్టి ఈ లోక సంబంధమైనది ఏది శాశ్వతమైనది కాదని ఇందు మూలంగా అర్థం చేసుకొని మనం బ్రతకాలి. అందుకే క్రైస్తవ్యాన్ని స్వీకరించాలి. అందుకే నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమలకు, కష్టాలకు, వేదనకు, శోధనకు, బలహీనతలకు, అవమానాలకు, నిందలకు, కలవరాలకు, భయాలకు మనం ఏమాత్రం కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఎందుకు? మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశము ప్రత్యేక హోదా. చెప్పండి అందరూ, చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్పండి. ఏమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రత్యేకమైన వారం అవుతాం? ఎప్పుడు మనం ప్రత్యేకమైన వారం అవుతాం? మనిషికి ప్రత్యేక హోదా దేవుడి ద్వారా ఎప్పుడు వస్తుంది? ఆయన చెప్పిన క్రమాన్ని మనం పాటించినప్పుడు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దైవ సేవకులు మీ కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన, అప్పగిస్తున్న పరిచర్యలో నమ్మకత్వాన్ని కలిగి జీవించినప్పుడు మీకు ప్రత్యేకమైన హోదా దేవుడు ఇస్తాడు. నాన్న కొంచెం అలా కార్డింగ్లో పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి, ఎక్సోడస్ నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. మీకు అక్కడ అద్భుతమైన వృత్తాంతాన్ని నేను తెలియజేస్తాను. ఎన్నిక లేని వారు, లోకంలో ఉన్నవారు, దేవుని విడిచి తిరిగిన వారు ప్రభు వైపు తిరిగితే వాళ్ళకి ఎలాంటి మంచి జీవితాన్ని అనుకరింపజేశాడో మనం చూడబోతున్నాం ఈరోజు. ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. మోషే అనువాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పిరి. స్తోత్రం, హల్లెలూయా. నా వైపే చూడాలా, ఈ మాట గమనించాలా. మీరు ఎక్కడ ఆలోచిస్తే మిస్ అవుతారు. మీ హోదాని, మీ గొప్పతనాన్ని మిస్ అవుతారు, మీ గౌరవాన్ని మిస్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈరోజు అంశము ప్రత్యేక హోదా. ఎలాగొస్తుంది చెప్పండి, ఎలాగొస్తుంది? అందరూ చెప్పండి. దేవుని క్రమాన్ని పాటించినప్పుడు వస్తుంది. దేవుని నియమాన్ని పాటించినప్పుడు వస్తుంది. దేవుడు అనుకున్నట్టుగా మనం జీవించినప్పుడు వస్తుంది. అలాగే బైబిల్ గ్రంథంలో ఎవరికి దేవుడు ప్రత్యేకమైన హోదాని ఇచ్చాడో, మనకు ఎలాగిస్తాడో మన ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ
మోషే యొక్క నాయకత్వములో లక్షల మంది ప్రజలు నడుస్తున్న రోజులవి, నడిపించబడుతున్న రోజులవి. దేవుడే స్వయముగా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నడిపిస్తున్న రోజులవి. ఆ అద్భుతమైన రోజుల్లో దేవుడు ఇంకా తరాలకు, యుగాలకు, పిల్లల పిల్లలకు, బిడ్డల బిడ్డలకు వారి తరతరాల దీవెన కొరకై ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని, ఆజ్ఞలను, నిబంధనను, ఒడంబడికను ఇవ్వటానికి మోషేను సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. హల్లెలూయా. సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. అలా రమ్మన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసా విషయం. అహరోనుతో చెప్పాడు, కొద్ది దూరం తీసుకెళ్ళినాడు. మోషే 40 దినాలు సీనాయి కొండ మీద దేవుని యొక్క ముఖాంతరాన్ని చూస్తూ, ఆయన వెలుగులో ఆయన అక్షరాలు రాస్తూ ఉండగా, ఆయన వ్రాత ఆ యొక్క పలకల మీద రాస్తూ ఉండగా, రాతి పలకల మీద లిఖిస్తూ ఉండగా చూసి తరిస్తున్నటువంటి రోజులు అవి. దేవునికి స్తోత్రం. అలాగ 40 దినాలు ఉండేసరికి ప్రజలకు అర్థం కాక వారి వారి మనసును పక్కదారిలో పెట్టుకున్నారు, అక్రమైన మార్గాల్లో పెట్టుకున్నారు. ఆలోచన విధానాలు మారిపోయాయి. నడిపించే నాయకుడు లేదన్న భావన వారికి వచ్చింది. మాకు ఎవరు లేరు, దిక్కులేని వాళ్ళమయ్యాము కాబట్టి, ఓ అహరోను, ఓ ప్రవక్త, ఓ యాజకుడా, మీ తమ్ముడు ఏమైనాడో మాకు తెలియదు కనుక మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక రూపం కావాలి. స్తోత్రం, హల్లెలూయా. నడిపించడానికి ఒక రూపము కావాలి అని అడగగానే ఆయన తడువు చేయకుండా వెంటనే బంగారం అంతా పోగు చేసి ఒక దూడను తయారు చేసినాడు. మోషే ఇక దిగి వస్తున్న సమయంలోనే బిడ్డలారా గమనించాలి. మోషే ఇక దిగి వస్తున్న సమయంలోనే అందరూ కూడా ఆ బొమ్మ దగ్గర ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టినారు. ఎలా ప్రవర్తిస్తున్నారంటే తెలియని నా వైపు చూడాలి. తెలియని రీతిగా ఆ బొమ్మకు బలులు అర్పిస్తున్నారు, నాట్యమాడుతున్నారు, పరవశిస్తున్నారు. అక్కడే వ్యభిచారం జరుగుతుంది, అక్కడే నైవేద్యాలు ఉన్నాయి, అక్కడే బలులు ఉన్నాయి, అక్కడే ప్రార్థన ఉంది, అక్కడే వాళ్ళ ఇష్టానుసారమైన బతుకులు, వాళ్ళకు ఏది స్వేచ్ఛగా ఉందో, ఏది ఇష్టకరంగా ఉందో, ఏది మంచిదిగా ఉందో అదంతా చేసుకుంటున్నారు. కానీ అదంతా దైవజనుడికి, దేవుడికి కోపాన్ని రేపింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడికి, దేవునికి కోపాన్ని రేపింది. వారి అక్రమమైనటువంటి క్రియ దేవుడు చూసినప్పుడు మోషేకి దేవుడే చెప్తున్నాడు విషయాన్ని. నువ్వు నడిపించిన, నా ద్వారా నడిపింపబడుతున్న అద్భుతాల చేత, ఆశ్చర్యమైన కార్యముల చేత నడిపింపబడుతున్నటువంటి ఈ జనులు క్రమము తప్పినారు. అక్రమైన మార్గములో, వక్రమైన మార్గములో, అయిష్టత కలిగిన మార్గములో, లోక సంబంధమైన మార్గములో, భయములో, కలవరాల్లో ఇదిగో దిగజారిపోతున్నారయ్యా ప్రజలు. నాకు కోపం వచ్చింది. మోషే, నేను ఒక విషయం చేద్దాం అనుకుంటున్నా. ఏంటి ప్రభా? వీళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటున్నా. వినాలి, ఏంటండి? వీళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటున్నా, నాకొద్దు ఈ ప్రజలు అని అనుకుంటున్న రోజుల్లో బిడ్డలారా అడ్డుపడి, దేవా ఈ ప్రజల మీద కోపము చాలించుకో, దయచేసి నన్ను బట్టి, సేవకుడిగా నన్ను బట్టి, దైవజనుడిగా నన్ను బట్టి, ప్రవక్తగా నన్ను బట్టి, నువ్వు నియమించిన నాయకుడిగా నన్ను బట్టి ఈ ప్రజలను క్షమించు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను క్షమించడానికి వాళ్ళు అర్హులా కాదా నువ్వు తేల్చగలవా అని అడిగినాడు దేవుడు. పాలెమంతా, సంఘమంతా, 12 గోత్రాల వారు అర్హులా కాదా నాకు చెప్పగలవా నువ్వు అంటే నిరూపిస్తానయ్యా అని. అమ్మా, వాళ్ళందరి ముందే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, 12 గోత్రికులారా, మీరు దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి మరిచి ఇష్టానుసారమైన ప్రవర్తనలో, బలులలో, వ్యభిచారములో, అక్రమ క్రియల్లో మీరు నిమగ్నం అయిపోయారు. తినటానికి కూర్చున్నారు, ఆడటానికి లేచారు, ఇష్టానుసారమైన ప్రవర్తన అయింది, మీలో క్రమం తప్పినారు. నా దేవుడు ఒక మాట అడిగినాడు. ఏమనంటే, ఓ దేవుని బిడ్డలారా, 12 గోత్రికులారా, యెహోవా పక్షముగా, దైవజనుడి పక్షముగా నిలబడే వారెవరో, రోషము కలిగిన వారెవరో,
దేవుడిని అంగీకరించిన వారెవరు? తరాల గురించి జ్ఞానం కలిగిన వారెవరు? దేవుడి కొరకు నిలబడే వారెవరు? దైవజనుడి కొరకు నిలబడే వారెవరు? రండి నా పక్షంగా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి నా పక్షముగా అన్నాడు. రండి నా పక్షముగాని ఆ మాట విన్న వెంటనే 11 గోత్రాల వారు ఎవరు కూడా దైవజనుని మాట లెక్క చేయలేదు, దేవుని మాట లెక్క చేయలేదు, అక్కడున్న సంఘ సమూహ మాట లెక్క చేయలేదు. కానీ ఒకే ఒక్క జాతి, యాకోబు 13 మంది పిల్లల్లో 12 గోత్రాల యొక్క కుమారుల్లో బిడ్డలారా లేవీలు అనేటువంటి ఒక గోత్రము దైవజనుడైన మోషే మాట విని దైవజనుడి పక్షంగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడి మాట విని, హెచ్చరిక విని, దేవుడి యొక్క కోపం మా మీద రగులుకుంటే మేము ఈ భూమి మీద బ్రతకలేము, మా తరాలు నిలబడవు, శాపగ్రస్తులం అయిపోతాం, లోక సంబంధ వ్యక్తులం అయిపోతాం, నాశనం అయిపోతామేమో అని మారు మనసు తెచ్చుకొని బిడలారా దైవజనుడి పక్షముగా, దేవుని పక్షముగా నిలబడిన ఒకే ఒక్క గోత్రము లేవి గోత్రము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేవి గోత్రం ఏమన్నా తప్పు చేయలేదా? చెప్పండి చెప్పండి, తప్పు చేయలేదా? 12 గోత్రాలు తప్పు చేశారు. సంఘములో ఉన్నవారు తప్పులో ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు కూడా తప్పులో ఉన్నారు, మందిరంలో ఉన్నవారు తప్పులో ఉన్నారు, లోకంలో ఉన్నవారి కంటే ఘోరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. హెచ్చరింపులు గద్దింపులు వాళ్ళకి పడట్లేదు చాలా మందికి. స్తోత్రం, హల్లెలూయా. హెచ్చరింపులు గద్దింపులు వాళ్ళకు నచ్చట్లేదు. నచ్చలేదంటే అర్థం ఏంటంటే నాశనానికి దగ్గరగా ఉన్నారని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటండి? దైవజనుని మాటలు, సేవకుడి మాటలు, సేవకురాలి మాటలు నచ్చలేదంటే అర్థం ఏంటంటే నాశనానికి దగ్గరగా ఉన్నారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. 12 గోత్రికులారా రండి అనగానే అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినారు. లోకం బాగుంది, బలులు బాగుంది, విగ్రహారాధన బాగుంది, వ్యభిచారం బాగుంది, తినడం తాగడం తందనాలాడడం ఎంత బాగుంది. ఈ మోసే కట్టడంటాడు, నీతి అంటాడు, పరిశుద్ధత అంటాడు, జాగ్రత్తగా మాట్లాడంటాడు, భర్తకు లోబడి బ్రతకంటాడు, సంఘములో లోబడి బ్రతకంటాడు, తగ్గించుకొని బ్రతకంటాడు, నీతిగా బ్రతకంటాడు, పవిత్రంగా బ్రతకంటాడు, దేవుడికి భయపడుతూ బ్రతకంటాడు. ఈ బతుకు మాకెందుకు అని 11 గోత్రాల వారు వెనక్కి వెళ్ళిపోయినారు. ఒకే ఒక్క గోత్రం లేవి గోత్రం. అందరు చెప్పండి, ఒకే ఒక్క గోత్రం లేవి గోత్రం. ఈ ఇజ్రాయేలు చరిత్ర ఎందుకు చెప్పగలగాలి అంటే అక్కడే మొదలైంది. దేవుని యొక్క కాపుదల ఒక మనిషికి ఉంటే వాడు ఏ స్థాయిలో ఉంటాడో అక్కడే మొదలైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది బాగుపడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. వారు కూడా మర్చిపోయారు. అరణ్యములో అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా బండ నుండి నీళ్లు తీసి ఇదిగో తూర్పు గాలి సముద్రం మీద కొట్టగా టన్నుల టన్నుల మాంసం వచ్చి, పూరేళ్ళు కురిసి, మన్నా కురిసి, ఇదిగో ఒక కష్టమైన పని తెలియకుండా, ఎండ అనేటువంటి కష్టము తెలియకుండా, చెమట అనే కష్టము తెలియకుండా వేసుకున్న బట్టలు 40 సంవత్సరాలు ఏమాత్రము కూడా పాతగిల్లకుండా, వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా నిరంతరము ఆయన కాపుదలలో, ఆరోగ్యములో, క్షేమములో, భద్రతలో పోషింపబడుతూ చక్కటి నీరు తాగుతూ ఎంతో సంతోషంగా నడుస్తున్న రోజులవి. అయినను మర్చిపోయారు. ఏంటండి? అయినను మర్చిపోయారు. మేలును మరిచి తిరుగుతున్న వారు ఉన్నారు ఈరోజు. దేవుని కార్యాలు మరిచి తిరుగుతున్న వారు ఉన్నారు ఈరోజు. కాపర్ని విడిచి తిరుగుతున్న వారు ఉన్నారు ఈరోజు. దేవుని మాటకు లోపడకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు ఈరోజు. అందుకే వారి జీవితంలో గౌరవం లేదు, ఘనత లేదు, మర్యాద లేదు, ప్రేమ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, భద్రత లేదు. ఏ మాత్రం కూడా క్రైస్తవ విలువలకు తగిన బ్రతుకు వారి జీవితంలో కనబడదు. కారణం ఏంటి చెప్పనా? పిలిచినప్పుడు వినే మనసు వారికి లేదు గనక. అందుకే వాళ్ళు నాశనానికి దగ్గరగా ఉన్నారు. నాకు తెలిసినటువంటి వ్యక్తి, ఒక సహోదరు ఉంది. నేను చాలా సంఘాల్లో తిరుగుతూ ఉంటా. ఆమె ఎంతో అందంగా తయారయ్యేస్తుంది మందిరానికి. అట్లా ఎంతో అందంగా చప్పట్లు కొడితే చెమట్లు పడతాయని, సెంటు వాసన బదులు చెమట వాసన వస్తుందని. ఎలా కొడుతుంది తెలుసా? అట్లా కొడుతుంది. ఏమ్మా చప్పట్లు కొట్టమ్మా అంటే ప్రార్థన మానేస్తుంది. దేవుని స్తుతించంటే ప్రార్థన మానేస్తుంది.
పాట ఇవ్వడం లేట్ అయితే ప్రార్థన మానేస్తుంది. ఆ కాపరి చెప్పిన బాధలు అన్నీ ఇన్ని కాదు, ఇంకా నలుగురిని పోగేసుకొని సంఘాన్ని నాశనం చేయడానికి ప్లాను చేస్తుంది. ఇలాంటి వారు సంఘాల్లో ఉంటారు. తప్పుడు దారిలో ఉంటూ కూడా పైకి యజబేల్లాగా అందంగా కనపడే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ అంతము అర్ధాంతరంగా జరుగుతుంది. 11 గోత్రికులు ఎందుకు రాలేకపోయారు? మనకంటే వాళ్ళే మంచోళ్ళు నాకు తెలిసి. స్తోత్రం చెప్పండి. నిజమా కాదా? ఇది నీతిమంతులకు మంచిగా ఆనందంగా ఉంటుంది వినటానికి ఈ మాట. లోకంలో తప్పులో ఉన్న వాళ్ళకి ఈ మాట చాలా కోపాన్ని రేపుతుంది. వాళ్ళు మనకంటే మంచోళ్ళు అంట. నేనైతే మేము దేవుని నమ్ముకోలేదయ్యా, మేము దూరంగానే ఉంటామంటే మంచిదా కాదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిదా కాదా? మరి సంఘంలోకి వచ్చి దేవుని యొక్క విలువలను కాదని ఇక్కడ ఆరాధిస్తున్నాం. హృదయంలో ఎవరో ఉంటారు, విగ్రహం. ఎవరో ఉంటారు, విగ్రహం. అందుకే అలాంటి వారి అంతము చాలా దగ్గరగా ఉందని గుర్తుపెట్టుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా. 11 గోత్రికులకు ఎందుకు విలువ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు? ఎందుకు దేవుని యొక్క కార్యాలు వాళ్ళ జీవితంలో జరగలేదు? కొన్ని జాతులు అంతరించిపోవడానికి గల కారణం ఏమిటి? కొన్ని తరాలు పాడైపోవడానికి గల కారణం ఏమిటని మనం చూస్తే, దైవజనుడి మాట దేవుని మాటగా స్వీకరించి తగ్గించుకొని బ్రతకలేదు గనక, వారి ఇష్టానుసారమైన ప్రవర్తనలో కొనసాగుతున్నారు గనక వాళ్ళందరినీ దేవుడు శపించాడు. కానీ లేవీయులకు ఎంత అద్భుతమైన హోదాని ఇచ్చాడో మనం చూస్తాం ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోపం వచ్చింది. నీ పిల్లలు, నువ్వు, నీ భార్య రా కనానుకు తీసుకెళ్తా, వీళ్ళందరినీ చంపేస్తానంటే, లేదు ప్రభువా, నేను అలా ఒప్పుకోను దేవా, వాళ్ళు కూడా నీ ప్రజలే, వారి కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశావు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశావు, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశావు, ఇలాంటి ప్రజలను వదులుకొని చంపుతానంటే నేనట్ట ఊరుకుంటానయ్యా నాయకుడిగా? ఇదిగో ప్రభువా, నీకు ప్రేమ ఉంది, దీర్ఘశాంతం ఉంది, మంచివాడవు, సాత్వికుడవు, దీన మనసు కలిగిన దేవుడవు కదా అని ఆయన గొప్పతనాన్ని ఎత్తి పట్టుకొని చూపితే, దేవుడు పిలవమన్నాడు. ఒకే ఒక్క జాతి మోషే వైపు, దేవుని వైపు నిలబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒక్క జాతి నిలబడింది. వారికి ఇచ్చిన హోదా ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అడుగుతున్నాడు మోషే, అయ్యా మీలో ఎవడైనా యెహోవా పక్షముగా ఉన్నవాడు నా యొద్దకు రండి అని పిలుపునిచ్చగా, ఆ ఒక్క పిలుపుతో ఇశ్రాయేలును 12 గోత్రము ఒకే గోత్రము దేవుని వైపు, సేవకుడి వైపు నిలబడగానే వారిని చూసి మోషే అంటున్నాడు ఒక మాట, ఇశ్రాయేలులలో లేవీయులు మాత్రమే దేవుని పక్షము చేరగా, మోషే వారిని చూసి యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకోండి చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు ఆశీర్వాదానికి దగ్గరగా ఉన్నారు. మాట విన్న వాళ్ళు ఆశీర్వాదానికి దగ్గరగా ఉన్నారు. మాట వినని వారు శాపానికి, లోకానికి, రోగానికి, లోక సంబంధమైన కలవశానికి దగ్గరగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ప్రత్యేకమైన హోదా దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఇజ్రాయేలీల్లో 12 గోత్రాల్లో లేవి గోత్రము ఎలాగ దేవుని వైపు మారు మనసు పొంది తిరిగిందో, అలా తిరిగినప్పుడే మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు ప్రత్యేకమైన హోదా సమాజంలో దేవుడిస్తాడు, సంఘంలో దేవుడిస్తాడు, కుటుంబంలో దేవుడిస్తాడు, బంధువుల మధ్య దేవుడిస్తాడు, నీ జాతిలో దేవుడిస్తాడు, నువ్వు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో దేవుడిస్తాడు. నిన్నెప్పుడు తక్కువ చెయ్యడు దేవుడు. ఎందుకు తెలుసు? మారు మనసు పొంది దేవుని వైపు తిరిగారు కనుక. చూడండి, ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉంది, ఒక్కసారి చూడండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసునందు తిరుగుడి. హల్లెలూయా, హల్లెలూయా. పాపము ద్వారా వచ్చే మరణం, పాపము ద్వారా వచ్చే రోగం, పాపము ద్వారా వచ్చే శాపం, పాపము ద్వారా వచ్చే అప్పు, పాపము ద్వారా వచ్చే మానసిక చింత, పాపము ద్వారా వచ్చే డిస్కరేజ్మెంట్, పాపం ద్వారా వచ్చే ఒత్తిడి, డిసప్పాయింట్మెంట్ అంతా కూడా నీ జీవితం నుండి తొలగిపోతుంది నువ్వు ప్రభు వైపు తిరిగినప్పుడు. హల్లెలూయా,
హల్లెలూయా. తిరగనంత వరకు లోకములో తిరుగుతానే ఉంటావు. ఎక్కడ విజయాన్ని నువ్వు చూడలేవు, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. నువ్వు తిరగనంత వరకు, నీ భర్తకు ద్రోహము చేసేంత వరకు నువ్వు అన్నే తిరుగుతావు. నీ భార్యకు ద్రోహం చేసేంత వరకు అన్నే తిరుగుతావు. దేవునికి ద్రోహకారములు చేసేంత వరకు అన్నే తిరుగుతావు. పైకి బాగానే కనపడతావు, లోపల మాత్రం అంతా. సమాధి ఎలాగుంటుంది? సమాధి ఎలాగుంటుంది? మీరు సున్నం కొట్టినా అన్నాడు యేసయ్య. అన్నాడు అనలేదా? అన్నాడు. మనం నేర్చుకుంటేనే ఇతరులకు నేర్పగలం. సంఘం ఎప్పుడు అభివృద్ధి అవుతుందో తెలుసా? పాస్టర్ గారు పాస్టమ్మ గారి వల్ల కాదు అభివృద్ధి అయ్యేది, సంఘం వల్లే సంఘం పెరగాల. గొర్రెలను కనాల, కాపరి కనడు. స్తోత్రం. మన ప్రవర్తన సరిగా ఉంటే, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు సరిగా ఉంటే, యేసుక్రీస్తు చెప్పినటువంటి బాటలో సరిగా నడవటానికి ఇష్టపడితే అనేక మంది ఆకర్షింపబడతారు ప్రభు వైపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఆ మాట అంటాడు, అయ్యా ఇదిగో నువ్వు పిలిచినప్పుడు నేను వచ్చాము కదా, మరి మా పరిస్థితి ఏమిటని వాళ్ళు అడుగుతున్నప్పుడు, యెహోవా మిమ్మును ఆశీర్వదించబోతున్నాడు, మీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో మీరు ప్రత్యేకమైన జనాంగముగా ఉండబోతున్నారు, ఏర్పరచబడిన జనాంగముగా ఉండబోతున్నారు మీరని మోసే చెప్పాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన ఆశీర్వాదం కావాలా, తాత్కాలికమైన ఆశీర్వాదం కావాలా? చేయొద్దండి. ఏం కావాలి మీకు? ఇప్పుడు చెప్పండి, అయ్యగారు నేను అన్ని విషయాల్లో నీతిగానే బతుకుతున్నాను, నాకు కూడా ప్రత్యేక హోదా కావాలన్న వాళ్ళు చేయొద్దండి. దొంగ చేతులు కూడా ఎత్తుతారు. నిజం. సంఘాలు ఏమైపోయినాయంటే ఫార్మాలిటీ అయిపోయింది. డ్యూటీ పేస్ అది పోతానే ముఖం చూపించేది ఉంటుంది. బయోమెట్రిక్ ఉండే ఇంతకుముందు. ఆఫీసుకు పోగానే ముఖము వచ్చినాడు, ఇడికి జీతం వేయండి. ఆ రోజు చర్చికి వచ్చాడా పాస్టర్ గారు? వచ్చినాడు ఈరోజు. మళ్ళీ అడగకుండా ఫోన్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ గందరగోళం, టిఫిన్, టీలు, కానుకలు ఇవన్నీ ఆడలే. ఊరికట్ట ఆదివారం గంట కనపడి వెళ్ళిపోతే మళ్ళీ వారం మన ముఖము ఆయన చూడు, ఆయన ముఖం మనము. ఏం బాధ ఏముంది? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేక హోదా కావాలనుకున్న వాళ్ళందరి జీవితాలు మారు మనసు పొంది తిరిగి దేవుని వైపు, సేవకుడి వైపు, సంఘం వైపు నిలబడి నీ గుణగణాలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు, నీ నడవడిక, నువ్వు కూర్చోంట, నువ్వు లేచుట, నువ్వు చూచుట, నీ సమస్త ప్రవర్తన ఎందు దేవుని అధికారముకు లోబడిన వ్యక్తి అయితే ఖచ్చితంగా నీ జీవితాన్ని ప్రత్యేక హోదాతో నా దేవుడు భూమి మీద నువ్వు పరలోకంలో మంచి స్థానాన్ని నీకు అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడానికి కాదు ఎన్నుకునింది, నిన్ను విడిచిపెట్టడానికి కాదు ఇంతవరకు పోషించింది, నిన్ను విడిచిపెట్టడానికి కాదు స్వస్థపరిచింది, నిన్ను విడిచిపెట్టడానికి కాదు భార్య, బిడ్డలు, కుటుంబం, భర్త, సంఘము, సేవకుడును ఈ భూలోకంలో నీ కోసం ఏర్పాటు చేసింది.
వంశమంతా తరతరాలు యాజకత్వం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తరతరాలు యాజకత్వం చేస్తున్నారు. రాజ్యాన్ని ఏలుతున్న రాజుల తప్పులను నువ్వు చేస్తుంది తప్పని చెప్పగలిగిన స్థాయికి వెళ్ళారు. కారణం ఏంటి? దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా, ఒక కాపరికి, ఒక కూలివాడికి ఒక్కదాన్నే తెచ్చుకుంటే వాడు మరణానికి పాత్రుడు అంటాడు. మీద రాజులను గద్దించే శక్తి కలిగినటువంటి ప్రవక్త యొక్క మాట చెప్తే గడ్డ 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 వణికినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు సాక్ష్యం ఉందా లేదా? సాక్ష్యం ఉందా లేదా? గద్దించేవారిని, బుద్ధి చెప్పేవారిని మీకు ఒక మెంటర్ లేక వెళ్ళు. ఇప్పుడు ఇది శాశ్వతమైన మార్గం అని చూపే ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వడి భూలోకంలో లేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రజల పాప నివారణ మార్గాలు తెలియజేయడానికి, ప్రాయశ్చిత్త మార్గాలు తెలియజేయడానికి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇచ్చాడు హోదా అంటే ఒక యాజకులకు మాత్రమే ఇచ్చాడు, ఒక లేవీయులకు మాత్రమే ఇచ్చాడు. మీరు చెప్పండి, ఎవరినైనా అక్రమైన మార్గంలో నడుస్తుంటే ఇది తప్పు అని చెప్పే దమ్ము మన దగ్గర ఉందా? ఉందా? నేనే సరైనవాడిని కాకపోతే మీకేం బోధించగలను? మీరే సరైనటువంటి మంచి క్రైస్తవులు కాకపోతే మీకు ఏ విధంగా ఇతరులకు దేవుని వైపు మలచగలరు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ గుండె మీద చేసుకొని ఒక మాట చెప్పండి. దేవా, వేసుకోండి ఇట్ట. దేవా, నేను అన్ని విషయాల్లో, కొంతమంది చెప్పరు నాకు తెలుసు, అన్ని విషయాల్లో నీతిగా నమ్మకంగా బతకాలనుకుంటున్నా, చూద్దాంలే అనుకుంటున్నా. మనం ఏం పాట పాడతాం? నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను. పాట వరకేనా ఇంకేమన్నా ఉందా? స్తోత్రం. హల్లెలూయా. ఒక లోక సంబంధమైనటువంటి వ్యక్తి రక్షణ పొందిన తర్వాత లోకంలో అక్రమ సంబంధాల్లో ఉంటే ఈ పాట పాడి వినిపిస్తుందంట, నువ్వు ఉండలేకుండా నేను ఉండలేనయ్యా. నిజం, నిజం, నిజం జరిగింది. ఇది మైకులో వింటున్నాడు వాడు ఈ పాట విని, అదిగో నా కోసమే పాడుతుంది. మళ్ళీ సాయంత్రం కలుసుకున్నప్పుడు ఏం చెప్తాడో తెలుసా? ఏం పాడేవులేబ్బా, నేను ఉండలేను, నేను నేను బతకలేను, నువ్వే లేకుండా. ఎవరి గురించి పాడింది? బయట ఇంక అర్థమై ఉంటుంది, అంత సీనియర్లు కదా. దేవుని వాక్యాన్ని అర్థం కాని వాళ్ళు ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలాంటి వారి జీవితాలు ప్రత్యేక హోదాతో నిలబడతాయా? చెప్పండి గట్టిగా. నిలబడవు. మీ తరాలు బాగుండాలంటే మీరు బాగుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన అంశం ఏమిటి? చెప్పండి. ప్రత్యేక హోదా. ఎప్పుడు వచ్చింది లేవీయులకు ప్రత్యేక హోదా? చెప్పండి. దైవజనుడి మాట విన్నారు, దేవుని మాటకు లోబడ్డారు. లోకము, పాపము, వ్యభిచార, విగ్రహారాధన, లోక సంబంధమైన బలులు, నైవేద్యాలు ఇవి కాదు, ఆత్మశుద్ధి లేని ఆ ఆచారాలు మాకొద్దు, ఈ లోక సంబంధ వినోదాలు, వికృతమైన బతుకులు మాకొద్దని ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో వాళ్ళ తరతరాల్ని దేవుడు ఆశీర్వదించాడు.
హల్లెలూయా. ఇజ్రాయెల్ అధ్యక్షులు ఎవరైనా సరే యాజకులు లేకుండా ప్రమాణ స్వీకారం చేయడానికి వీలు లేదు. కట్టడి నియమం. ఇజ్రాయేల్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే దేవుని హస్తములతో చేయబడిన మొదటి మానవ జాతి అది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వాళ్ళంతా అందమైనటువంటి రూపాలు కలిగి ఉంటారు, మంచి జ్ఞానం కలిగి ఉంటారు. ఇప్పుడు మనం వాడుతున్న ప్రతీది కూడా వాళ్ళు తయారు చేసిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు దేవుని వలన తయారు చేయబడిన వ్యక్తులని మనకి ఇందు మూలంగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేను ఒక్క మాట చూపించి ముందుకు వెళ్ళిపోతాను కొద్ది నిమిషాల్లో. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. నీకు కూడా ప్రత్యేకమైన హోదా కావాలా? ఒక లడ్డు తిన్న తర్వాత ఇంకొక లడ్డు కావాలా నాయనా అని అడుగుతారు యాడ్స్లో. ఒక లడ్డు తిన్న తర్వాత తీయగుంది అంటే ఇంకొక లడ్డు కావాలా నాయనా? ఆల్ ఫ్యాన్ లే బ్యాన్ అంటే లడ్డంతా రుచికరంగా ఉంది, ఇంకోటి కావాలా? నీకు కూడా ప్రత్యేకమైన హోదా కావాలా? ప్రత్యేకమైన స్థితిగతులు కావాలా? రాజ్యములు ఏలగలిగినటువంటి తరాలు నీ కడుపు నుండి పుట్టాలా? రాజ్యములను గడగడలాడించగలిగినటువంటి శక్తిమంతులు ఆత్మీయులు నీ కడుపు నుంచి రావాలా? అయితే నువ్వు ఖచ్చితంగా లేవి వంశానికి సంబంధించిన వ్యక్తిగా తయారవ్వాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 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 మరొక ఉన్నత ఆత్మీయ విలువలతో క్రీస్తు కూడా రాజ్యం చేసే స్టేటస్ నీకు ఇస్తాడు. ఆయనతో కూడా రాజ్యం చేసే స్టేటస్ నీకు ఇస్తాడు. ఆ హోదా దేవుడు నీకు ఇస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన రాజ్యములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పక్కన ఒకసారి తట్టి చెప్పండి ఒక మాట, నా మాట విని. బిడ్డా చెప్పండి, బిడ్డా నీకు ప్రత్యేకమైన హోదా సిద్ధంగా ఉంది. అందుకుంటావా? అందుకుంటావా? వదులుకుంటావా? చెప్పండి, ఏమంటున్నారు వాళ్ళు? అందుకుంటారా? చెప్పండి చెప్పండి. చెప్పట్లేదంట. చెప్పండి, అందుకుంటారా వదులుకుంటారా? అయితే మీరు బాగుంటారా? బా ఎవరో చెప్పినారు తల్లే. దేవుడు దీవించుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, మేము బాగుంటాం అయ్య గారు అనండి. ఒత్తిదే ఈరోజు రేపే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడిచ్చే హోదా కావాలి అనుకుంటే చెడుతనాన్ని, దుర్మార్గతను, లోక సంబంధమైన ప్రతి క్రియలకు నువ్వు దూరమై దేవుడి వైపు తిరిగి దేవుడే నిజమైన దేవుడని, ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన వాడని, తిరిగి 3వ దినమున లేచాడని, నా కోసం వచ్చాడని, నా కోసం శ్రమపడ్డాడని, నా కోసం చనిపోయాడని, నా కోసం 3వ దినమున తిరిగి లేచాడని, 2వ రాకడలో నన్ను సిద్ధం చేస్తే నేను ఆయనతో కూడా ఉంటానని నువ్వు అంగీకరించగలిగితే ఖచ్చితంగా నీ జీవితానికి పరలోకములో ప్రత్యేక హోదా దేవుడు తయారు చేసి ఉంచుతాడు. ఇంకా గొప్ప దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఆకలైన వారికి దగ్గరగా ఉంటాడంట, అలసిపోయిన వారికి దగ్గరగా ఉంటాడంట, ప్రమాదములో ఉన్న వారికి దగ్గరగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి దూరంగా ఉంటాడంటే బిడ్డా ఉద్రేకం కలిగిన వారికి దూరంగా ఉంటాడంట. స్వార్థపరులకు దేవుడు దూరంగా ఉంటాడంట. అవివేకులకు దేవుడు దూరంగా ఉంటాడంట. దేవుడు మనకు దగ్గరగా ఉంటే మనకు క్షేమమా, దూరంగా ఉంటే క్షేమమా? అందరూ చెప్పండి. అయితే స్వార్థము విడిచిపెడతావా? చెప్పండి చెప్పండి. విడిచిపెడతారా? ఇంకా ఉద్రేకం, ఏదైనా కోపతాపాన్ని ఆపుకోలేక గొడవైనా, నోటితో పలికే మాటలైనా, రండి చూసుకుందా నీ సంగతి ఏందో నా సంగతి ఏందో అనుకుంటారు కొంతమంది. అలాంటి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా దేవుణ్ణి దూరంగా పారగొట్టుకున్నట్టే. నీకు ప్రత్యేక హోదా కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు విడవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. దుర్మార్గత, అవిధేయత, అల్ప విశ్వాసం, చెడుతనము, దుష్ట సహవాసం వదిలి దేవునితో, దేవుని సేవకులతో యథార్థంగా ఆరాధించడానికి దేవుని పక్షంగా నువ్వు నిలబడగలిగితే యు ఆర్ ఏ స్పెషల్ ఇన్ ద వరల్డ్. హల్లెలూయా. యు ఆర్ ఏ స్పెషల్ ఇన్ ద వరల్డ్. దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో ప్రపంచంలోనే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపబడతావు. హల్లెలూయా. 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 బిడ్డలారా, అందుకే మందసము దగ్గర నుండి ప్రత్యక్ష గుడారం వరకు
మందిరం కట్టాలన్నా, మందిరం విప్పాలన్నా, ఏమి చేయాలన్నా 11 గోత్రాలకు అప్పగించలే. మేము దైవజనుడితో ఉంటాం, మేము దేవునితో కలిసి జీవిస్తామన్న వాళ్ళకు, లేవీలకు మాత్రమే మందిర పరిచర్య అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవ బిడ్డలారా, మనకు ప్రత్యేక హోదా కావాలంటే మనం విడవలసినవన్నీ విడిచిపెట్టాలి, హత్తుకోవలసినవన్నీ హత్తుకోవాలి. లేకపోతే మన ద్వారా మన కుటుంబాన్ని కూడా శాపములేకి మనము నెడుతామేమో, జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, సంఘములో అవిధేయత కనబడకూడదు, గర్వం కనబడకూడదు. ప్రశ్నించి, బలిపీఠం మీద ఉన్న సేవకుని ప్రశ్నించి, అవమానించి, మానసికంగా ఎవడైనా హింసిస్తే ఎవ్వరు కొట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వాళ్ళకు దెబ్బ పడుతుంది. మా సంఘానికి నేను చెప్పుకున్నా, మీకు ఏదైనా విషయం వస్తే నాతో కూర్చొని మాట్లాడండి, అందరి ముందు మీరు మాట్లాడద్దు. నా మనసు నొచ్చుకుందంటే దేవుడి మనసు గాయపరచబడుతుంది, జాగ్రత్త. మా సంఘం మా మాట విన్నారు, అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్నారు. నీ ఉద్రేకాన్నో, నీ స్వార్థాన్నో, నీ కులాన్నో, నీ మతాన్నో, నీ ఉన్నదని, డబ్బు ఉన్నదని, బలగాన్నో ఏదో చూపించాలనుకొని సంఘంలో కాపరిని కానీ పరిచర్ని కానీ డిస్టర్బ్ చేస్తే కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతాయి. అలాంటి సాహసం ఎవరు చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనుని తిరస్కరించిన వారందరూ కత్తిపాలయ్యారు. దైవజనుడితో దేవుని మాటకు లోబడి నిలబడిన వారు తరతరాల ప్రత్యేక హోదాను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అందుకే భక్తులు ఒక పాట పాడతారు. దూతలు చేయని సేవ ధూళినైనా నాకు అప్పగించినావయ్యా, నన్ను కరుణించావు యేసయ్యా. ఏమంట? దూతలు చేయని సేవ ధూళినైనా నాకు అప్పగించినావయ్యా యేసయ్యా, నన్ను కరుణించావు. ఇది ప్రతి దైవజనుడు, ప్రతి దేవుని బిడ్డ పాడవలసిన పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత హోదా వదులుకొని ఇక్కడికి వచ్చి నీ జీవితాన్ని కట్టాలని, నీ రోగాన్ని తొలగించాలని, నీ పాపముల వచ్చే మరణాన్ని, కీడును తొలగించాలని నరావతారిగా భూమి మీదకి వచ్చి శ్రమలు, అవమానాలు, నిందలు, తిరస్కారాలు, ముళ్ళ కిరీటము, చేతుల్లో కాళ్ళల్లో మేకులు, పక్కల బల్లెపోటు మరణించాడు నీ కోసం నా యేసయ్య. కారణం ఏంటనుకుంటున్నారు? నువ్వంటే అధికమైన ప్రేమ దేవునికి. స్తోత్రం చెప్పండి. నీ పేరు పెట్టుకో, అనిల్ అంటే దేవుడికి అధికమైన ప్రేమ. లోకానంతా ఆయన విడిచిపెడతాడు, కానీ నా కోసం నన్ను మాత్రం ఆయన విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లోకానంతా విడిచిపెడతాడు, నేను మూలిగితే చాలు నా దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అందుకే పాడ. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వేదా, నే పడిన చోటనే ప్రభు కొరకే నిలిచేదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నాడన్న ధైర్యంతోనే పడిపోయిన వారు లేవనెత్తబడతారు, రోగులు బాగుపడతారు, పాపంలో ఉన్నవారు పవిత్రులు అవుతారు, బలహీనులు దృఢపరచబడతారు. కారణం ఏమిటయ్యా అంటే ఆయన ఉన్నాడు, ఆయన పక్షముగా నిలబడిన వారు బలవంతులుగా ఉంటారు ఎప్పటికీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా పాపమును వదిలి ఆయన దగ్గరకు రాగలిగితే ఎవరికి ఇవ్వని స్పెషల్ స్టేటస్ ఆయన మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చెప్పుకొని చివరిగా ముగించుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదువు తల్లి. అయితే మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. నాటి లేవీయుల మంచి నిర్ణయము తరతరాల దీవెనకు కారణమైంది. ఏమిటంటది? రాజులైన యాజక సమూహము. అయితే మీరు చీకటిలో నుండి
తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఈ మాట. మీరు ప్రత్యేకమైనటువంటి వంశముగా ఎప్పుడు ఆశీర్వదించబడతారు? దేవుని మాట, యాజకుని మాట గౌరవించి లోకాన్ని విడిచి దేవుని కోసం నిలబడగలిగితే ఇలాంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఏంటంట? చీకట్లో నుండి. అందుకే నేను ఒక అద్భుతమైన మాట చదివా. ఏం చదివానంటే, బంగారు పరిగె అనేటువంటి పుస్తకంలో ఒక మాట చదివిన. భర్త గురకబెట్టి నిద్రపోతున్నానంట, భార్య కదలకుండా నిద్రపోతుందంట. తన కన్న బిడ్డ చిన్న పిల్లోడు మూలిగితే చాలు లేచి వాడికి పాలిస్తుందంట. స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి డిఫరెన్స్? మీకు ఏమర్థమైంది? మిగతా సౌండ్లన్నీ ఆ అమ్మ కడుపుకి, ఆ అమ్మ చెవుకి, ఆ అమ్మ మనసుకి, ఆ అమ్మ హృదయాన్ని కలవరపెట్టలేవు, కానీ తన కన్న బిడ్డ మూలిగితే చాలు తన ప్రాణము తల్లడిల్లిపోతుంది. అలాంటిదే యేసయ్య ప్రేమ నీ విషయంలో. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటిదే యేసయ్య ప్రేమ నీ విషయంలో. నువ్వు మూలిగితే చాలు, నువ్వు ఏడిస్తే చాలు, నువ్వు కన్నీరు పెరిస్తే చాలు, నువ్వు దుఃఖపడితే చాలు, అయ్యో నాకు అవసరం అయ్యా అంటే ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన సింహాసనాన్ని వదిలిపెడతాడు నీ కోసం. స్తోత్రం చెప్పండి యేసయ్యకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి మీరు విడిచి తిరిగితే మీకు ప్రయోజనము ఏమీ లేదు. దేవుని వైపు తిరగడానికి మీరు ఇష్టపడితే ఖచ్చితంగా మీకు మీ తరాలకు ప్రయోజనము. హల్లెలూయా. ఎలాంటి హోదాని ఇచ్చాడు చెప్పండి, చెప్పండి. ఇంతకుముందు లోకంలో ఉన్న వాళ్ళకి ఈ హోదా లేదు. మీరు 1,00,000 మంది రండి, ప్రధానమంత్రి రాని, ముఖ్యమంత్రి రాని మా దగ్గరికి వచ్చి ఏంటది చెప్పండి గట్టిగా. రాజ్యములు వెళ్తున్నటువంటి, రాజ్యాలు వెళ్తున్న రాజులైన, చక్రవర్తులైన, ప్రధానులైన, ముఖ్యమంత్రులైన, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, గ్రామాధికార స్థాయి నుండి కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే యాజకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన పవిత్రపరుచుకున్న వాళ్ళు, ప్రత్యేకించబడిన వారికి ఉన్న హోదా అలాంటిది. నువ్వు ఒక విశ్వాసిగా ఉండొచ్చు సంఘంలో, నీ హోదా దేవుడు రెట్టింపు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రత్యేకమైన హోదా ఇవ్వటానికే దేవుడు ఈ రాత్రి ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసు పొంది దుష్టుల సహవాసాన్ని విడిచి, చెడును విడిచి, ఈ లోక సంబంధమైన కల్మషాన్ని మరిచి నువ్వు దేవుడి వైపు తిరిగితే, సేవకునితో కలిసి పరిచర్యలో శ్రమ పడితే, నువ్వు నిలబడిన వ్యక్తివైతే ఖచ్చితంగా నీకు ప్రత్యేకమైన హోదా నా ద్వారా వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు ఆయన అక్కడ జరిగినటువంటిదే ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఆయన కోపాన్ని చల్లార్చారు, ఆయనకు యాజకులయ్యారు, పరిశుద్ధ జనముగా మార్చబడ్డారు. ఒక్క మాట చెప్తున్నాను. ఆనాడు నైలు నదిలో ఒంటరిగా ప్రయాణం చేసిన పసిబాలుడే దేవుని ఏర్పాట్లో నిజాయితీగా నిలబడ్డాడు గనక లక్షల మంది నడిపించే నాయకుడు అయ్యాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు నైలు నదిలో దిక్కులేని వాడిగా జమ్ము పెట్టెలో పెట్టి, ఇదిగో నైలు నదిలో ఒంటరిగా వదిలేస్తే క్యావు క్యావుమని ఏరుస్తున్న ఆ ఒంటరి పసిపాలుడే ప్రపంచానికి నాయకుడిగా మార్చబడ్డాడు. దేవుడి ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యాడు. లక్షల మంది సమాజాన్ని నడిపించగలిగిన శక్తిమంతుడయ్యాడు. కారణం ఏంటయ్యా అంటే దేవునికి లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు, దేవుని పక్షంగా నిలబడ్డాడు కనుకొనే నాయకుడయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి నీ పట్ల నా పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు విశ్వసిస్తే స్పెషల్ స్టేటస్ దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మన మీటింగుల పేరు ఏం పేరు చెప్పండి? మనోహరములైన సభలు. చెప్పండి ఈ మాట. ఎప్పుడు మనోహరంగా ఉంటారు మీరు? లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి నిలిచి సేవకులతో కలిసి ప్రార్థన, ఆరాధన, పరిచర్య, శ్రమైన, కష్టమైన, వానైన, ఎండైన మేము కూడా ఉంటాం అయ్య గారు మీతో కలిసి అని చేసేవాళ్ళే ప్రత్యేక హోదాను స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పక్షంగా నిలబడిన వారే తరతరాలు దీవించబడతారు. ఆమేన్ చెప్పండి. మీ పక్కన వాళ్ళు చేయి పట్టుకొని చివరిగా అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. నీకు ప్రత్యేక హోదా కావాలని పక్కన వాళ్ళని అడగండి. ఎలాగొస్తుందో దేవుడు మీతో మాట్లాడినాడు. ఇజ్రాయేలు ప్రజలందరూ అక్రమైన మార్గంలో, ఒక్కర మార్గంలో నడుస్తున్న రోజుల్లో దైవజనుడు ఒక మాట ప్రకటన చేసినాడు. మోషే ప్రవక్త అన్నాడు, అయ్యో ఇంతవరకు చక్కగా నడిపించిన దేవుణ్ణి మరిచి తిరిగారే లోకం వైపు, పాపం వైపు. తినటానికి కూర్చుంటున్నాడు, ఆడటానికి లేస్తున్నారు, మధ్యలో ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, దేవుడు లేడు, యాజకులు లేడు, నాయకులు లేడు, సంఘం లేదు, బైబిల్ లేదు, వాక్యం లేదు, ఆరాధన లేదు, పాట లేదు, ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, దేవుని కొరకు శ్రమ పడదామన్న భావన లేదు. ఇలాంటి ఘోరమైన స్థితిలోకి ఎందుకు దిగజారిపోయినారు? సరే, ఉండేవాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఎవరో చేయొద్దండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ గోత్రం వచ్చింది, తరతరాలు దీవెన అనుభవించింది. నేటికి ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్లో యాజకుల మాటే శిరస్థాయిగా నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యాజకుల మాట నిలబడింది. తృణీకరించిన వారికి కూడా యాజకుడు అవసరమే, తిరస్కరించిన వారికి కూడా యాజకుడు అవసరమే, ఆ ప్రార్థన అవసరమే. అక్కరా నీకు కావాలి, లేకపోతే చెడిపోతావు, పడిపోతావు, కృంగిపోతావు, కూలిపోతావు. దేవుడు కావాలి, దైవజనుడు కావాలి, సంఘము కావాలి. యేసుక్రీస్తు నిజ దేవుడని నీ హృదయంలో నువ్వు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. బిడ్డా, నీకు ప్రత్యేకమైన హోదా కావాలా? స్పెషల్ స్టేటస్ నీకు కావాలా? ప్రత్యేక గౌరవం నీకు కావాలా? ప్రత్యేకమైన మర్యాద నీకు కావాలా? ప్రత్యేకమైన జీవితం నీకు కావాలా? నీ బిడ్డల తరాలు దీవించబడాలా? అయితే చెడును విడుచు, దుష్టుల సహవాసాన్ని మరిచి ప్రభు వైపు తిరుగు. తాగుడుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, అక్రమకారుడిగా, మోసగాడిగా ఎక్కడ నువ్వు లోకములో తిరగవద్దు, ద్రోహకారిగా ఉండవద్దు. ఇది సర్వ మానవాళికి హెచ్చరిక. నా దేవుడు రాబోతున్నాడు, నా దేవుడు త్వరగా రాబోతున్నాడు, యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మారు మనసు పొందు, పాప పశ్చాత్తాపపడు, రక్షణ పొందు. యేసయ్య నిజ దేవుడని ఒప్పుకో. ఒప్పుకున్న నీవు, సంఘములో ఉన్న నీవు నిజాయితీగా బ్రతకడం నేర్చుకో. నీ ద్వారా అనేక మందిని పాపములోకి లాగవద్దు. దేవుని వైపు తిరుగు. దేవుడే నీకు రక్షకుడు, దేవుడే నీకు స్వస్థపరిచే వైద్యుడు, దేవుడే నీ పాపాన్ని కడిగే పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి వాడు. దేవా, నన్ను క్షమించు, నన్ను మన్నించు. నా నోటి మాట వలన గాని, నా కంటి చూపు వలన గాని, నా ప్రవర్తన వలన గాని, నా మనసులో ఆలోచన వల్ల గాని, నా తలంపు వలన గాని, నా నడవడిక వలన గాని తండ్రి ఎక్కడైనా నీకు తిరుగుబాటు చేసింటే నన్ను క్షమించు. తిరుగుబాటు చేసినటువంటి 11 గోత్రాల వారిగా నేను ఉండను దేవా. దైవజనుడు చెప్పగానే మాటకు లోబడిన వ్యక్తిగా నేను ఉంటా ప్రభు. ఈరోజు నా జీవితాన్ని కట్టు దేవా, నా కుటుంబాన్ని కట్టు దేవా. నాకు రావాల్సిన ప్రత్యేక హోదా నా కొరకు సిద్ధపరిచింది నేను పొందుకోవాలి దేవా, నేను అనుభవించాలి దేవా, నా బిడ్డలు పొందాలి దేవా, నా కుటుంబం తరాలు అనుభవించాలి దేవా. నా దేవా, ఎందుకు నేను ఇంకా వెనకబడి ఉన్నాను? నేను ఎందుకు ఇంకా రోగంతో ఉన్నాను? నేను ఎందుకు ఇంకా అప్పులో ఉన్నాను? ఎందుకు నాకు గౌరవ మర్యాదలు దక్కట్లేదు? నా బిడ్డలే నన్ను గౌరవించరు, నా భార్య, నా భర్త, నా సంఘము, నా సమాజమే, నా ఇంటి వారే నన్ను గౌరవించరు. ఎందుకని? లోపం ఉంది నాలో, తిరస్కార బుద్ధి ఉంది నాలో.
నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించు ప్రభా, కనికరించు ప్రభా. నా దేవా, ఈరోజు నేను నా సహవాసాన్ని విడిచిపెడతానయ్యా. ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా నేను ఉంటాను ప్రభా. నా పద్ధతి, నా ప్రవర్తన బట్టి అనేక మంది నీ వైపు ఆకర్షిస్తాను ప్రభా. శబ్దేంద్ర ద్వారా వింటున్న సర్వ సమాజానికి ఒక శుభవార్త. యేసయ్య వైపు తిరిగినారా తరతరాలు ఆశీర్వదించబడతారు, తరతరాలు దీవించబడతారు, తరతరాలు వర్ధిల్లుతారు. పరలోక రాజ్యం మీ కొరకు తెరవబడుతుంది. ఈరోజు క్షమించమని నువ్వు అడగగలిగితే, నీకున్న సహవాసాలు విడవగలిగితే, అవిధేయత, గర్వం, అహంకార బుద్ధి, ఎదిరించే స్వభావం ఈ రాత్రి యేసు నామములో కాల్చబడును గాక, కాల్చబడును గాక యేసు నామములో. ఈ పరిచర్యకు ఆటంకంగా ఉన్న ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులు, మనుష్య కపటోపాయములు, అపవాది కుతంత్రములు, దయ్యపు శక్తులు యేసు నామములో నశించిపోవును గాక. నా దేవా, నా తండ్రి, ప్రత్యేక హోదా నాకు ఇస్తానన్నావు. నీ వైపు తిరిగిన వారు, నిన్ను ఆరాధించడానికి సిద్ధపడిన వారు నువ్వే కావాలి యేసయ్యా, నువ్వే కావాలి దైవజనుడా. నడిపించే నాయకుడు లేనప్పుడు చెడిపోయామయ్యా అని మారు మనసు పొంది దైవజనుడి వైపు తిరిగిన, దేవుని వైపు పక్షముగా నిలబడిన వ్యక్తులు తరతరాలు దీవించబడ్డాయి. తమ్ముడు, అన్నా, చెల్లి, అక్క, తల్లి, నా తండ్రి, వింటున్న సమాజమా, నెమ్మది లేక బ్రతుకుతున్న ప్రజలారా, యేసయ్య వైపు తిరగండి. తరతరాలు 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 సౌఖ్యంగా పరలోకములో ఉంటారు. నింగి, నేల, నిప్పు, నీరు, గాలి, పంచభూతాలు లయమైపోతాయి. ఎక్కడ చూసినా వరదలు, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, తెగుళ్ళు, రోగాలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు. అయ్యో, ఘోరమైన పాపము లోకాన్ని ఏలుబడి చేస్తుంది. వరుస వాయులైనటువంటి దౌర్భాగ్య స్థితులకి సమాజం ఈరోజు దానికోసం ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఇదిగో గుడివాడ పట్టణము, ఈ ప్రాంత ప్రజల జీవితాలు నా యేసయ్య కోరుకుంటున్నాడు దీవించడానికి, మంచి మార్గములు నడిపించడానికి. నిరంతరము శాశ్వతమైన రాజ్యం, పరలోకములు అక్షయమైన రాజ్యం, వాడబారని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, నశింపులేని రాజ్యములో నువ్వు తరతరాలు ఉండాలని
దేవుడు నీకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. రానా కుమారుడా, రానా కుమార్తె, నీకు ప్రత్యేక హోదా ఉంది నా దగ్గర. నాకు, నా కుటుంబానికి, నా జీవితానికి దయచేయి ప్రభా. నా బిడ్డలకు దయచేయి ప్రభా. మా సేవకులకు దయచేయి, మా సంఘానికి దయచేయి. నీకే వందనాలు, కృతజ్ఞతలు. మా జీవితాన్ని కట్టు నాయన. మేము ప్రత్యేకించబడిన వారిగా ఉంటాం. లోకానికి దూరంగా నీకు దగ్గరగా బ్రతుకుతాం. మా జీవితాన్ని ఆశీర్వదించండి. తరతరాల దీవెన మా మీదకి వచ్చుగాక ఈ రాత్రి. తరతరాల ఆశీర్వాదం మా మీదకి వచ్చుగాక ఈ రాత్రి. తరతరాల యాజకత్వం మా కుటుంబంలో వచ్చునుగాక ఈ రాత్రి. నీకే వందనాలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. అవును, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని ప్రత్యేకించడానికి లోకానికి వచ్చాడని దైవ సేవకుల ద్వారా నీకొక హోదాను ప్రభు ఈ లోకంలో కలిగించడానికి తన రక్తాన్ని ఇచ్చి నిన్ను తన యొక్క కుమారుడిగా, కుమార్తెగా దేవుడు నిన్ను మరి ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ప్రేమించాడు. తన స్థానంలో మనం ఉన్నట్లుగా దేవుడు మనల్ని ఆయన స్థానంలో నిలబెట్టినట్లుగా ఎన్నిక లేని మనలను ఎన్నిక చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వేసి అయిన రాహాబును తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆమె ఎంతగా ఘనురాలుగా దైవ సేవకుల మాట వింది. తన పాపమును విడిచిపెట్టింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాసుకుంది. ప్రత్యేక హోదాను ఆమెకు దేవుడు కలిగించాడు. అందునిమిత్తము అట్టి యొక్క పరిస్థితిని రాత్రి నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు అటువంటి యొక్క పరిస్థితిని నీకు ఎంతో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో, అవును రాత్రి ప్రత్యేకంగా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుడు ప్రత్యేకంగా ఈ లోక సంబంధమైన బంధుమిత్రులు మనం కోల్పోయినప్పటికీ న్యాయం తీర్చే యేసయ్య నీతో ఉన్నాడు. సమస్తమును కోల్పోయినప్పటికీ కూడా దేవుడు మనలకు ప్రత్యేకమైన హోదాతో దేవుడు మనల్ని నిలబెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అది నిమిత్తము దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన మన మధ్యలో ఉన్న సుధీర్ గారు చెప్పబడిన దేవుని యొక్క వర్తమానం కొరకు ప్రార్థిస్తాం. సర్వశక్తి కలిగిన దేవ, సర్వోన్నతుడ యేసయ్యా, నీ గొప్ప నామాన్ని బట్టి నీ బంగారు పాదం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన స్వామి, కృప కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణాది సముద్రాది ఏం తిన్నవాడ, మొదటి వాడును కడపడం సెలవిచ్చిన నా దేవ, సమస్తమును సర్వ సృష్టిని సర్వ జీవరాశిని కలగజేసిన వాడు నీ దయగల హస్తముల కింద ప్రభావ. గడిచిన కాలమంతా కూడా కాచి దాచి భద్రపరిచి నీ బలిష్టమైన భావం కింద భద్రపరుచుకుని కానీ పాప వల్ల కాపాడదు తండ్రి. ఈ దినము ఈ గడి ఈ క్షణం వరకు కూడా ప్రభావ ఈ స్థలములు మమ్మల్ని నిలవపెట్టి ప్రభావ శ్రేష్టమైన వాక్యాన్ని మాకు ఇచ్చి నీకు స్తోత్రములు అయ్యా.
నీ సేవకుని బలంగా నిలబెట్టింది నీకు స్తోత్రములు. బలమైన వాక్కు చేత మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీ వాక్యమే మా పాదములకు దీపం, మాకు త్రోవ వెలుగును సెలవు ఇచ్చిన మాట ప్రకారం ప్రభువా అయా నీ యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి ప్రభు మేము ఎంతగానో దీవించబడుతున్నాం కనుక అయా ప్రతి దినము కూడా మాతో మాట్లాడుతున్నాం కనుక నీకు స్తోత్రము తండ్రి. ప్రత్యేక హోదా కలిగి ఉండాలంటే ప్రభువా మేము ఎలా జీవించాలో చెప్పి ఉన్నాం ప్రభువా, మేము ఎలా నిలబడాలో చెప్పి ఉన్నాం ప్రభువా, మేము ఎలా ప్రభువా నీతో కలిసి ప్రభువా నడవాలో మాకు సెలవు ఇచ్చి ఉన్నావు తండ్రి ప్రభువా. అవును తండ్రి, నీ సేవకుడు మాట విని ప్రభువా, నీ సేవకుడు మాట విని నీ మాటలకు నీ వాక్యానికి లోబడినప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తానంటున్నావు తండ్రి ప్రభువా. అవును యేసయ్యా, అయా నీ మాటకు లోబడి జనులుగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్నాం తండ్రి. అయా ఆ రోజు మోషే యొక్క మాటకు లోబడి ప్రభువా ఒక గోత్రాన్ని ఏర్పరచుకున్నావు ప్రభువా, లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నందుకు ప్రభు ఈ దినం వరకు కూడా ప్రభువా శ్రేష్టమైన గోత్రముగా అయా నీ సేవ చేసే పరిచారకులుగా గోత్రం నిలబెట్టావు. అవును తండ్రి, మేము కూడా ప్రభువా అయా నీ యొక్క మాటకు లోబడి నీ యొక్క సేవకుడి యొక్క మాటకు లోబడి ప్రభు మేము కూడా ప్రభు ప్రత్యేక హోదా పొందుకోవడానికి కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభు. విని వాక్యాన్ని ఒక్క పెట్టి కూడా వదిలిపెట్టకుండా ప్రభు మా హృదయంలో నాటబడిన ఆయన ప్రభు ప్రతినిత్యము కూడా నెమరు వేసుకుంటూ ప్రభు మా జీవితంలో ప్రభు అల్పమైన వాటికి చోటు లేకుండా స్వల్పమైన వాటికి చోటు లేకుండా ప్రభు నిత్య జీవం కలిగిన పరలోక రాజ్యం మేము చేరుకోవడానికి కావాల్సినటువంటి మన్నాను ప్రతిరోజు కూడా మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభు. నీకే స్తోత్రములు. అయ్యా 2 రోజులు ప్రభు ఈ యొక్క కూడీలు జరగవాలని ఈ యొక్క చిత్తంలో ఉన్నది కనుక ప్రభా మొదటి రోజు ఘనంగా జరిగించినందుకు నీకు స్తోత్రములు. రేపటి దినమందు కూడా ప్రభు నీ యొక్క నామ మహిమ కొరకు ప్రభా గొప్ప కార్యం జరిగించండి ప్రభా. అవును ప్రభా మా జీవితంలో ఏది జరిగినా ప్రభా మేమేం చేసినా కూడా ప్రభా నీ నామ ఘనత మహిమ కొరకే జరగాలి కనుక ప్రభా రేపటి యొక్క సభల్లో కూడా మీరు తోడు కూడా సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభు. నీకే స్తోత్రములు. అనేక మంది బిడ్డలు తీసుకొచ్చారు ప్రభా. అయా ఎన్నో సమస్యల్లో బాధల్లో కష్టంలో సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆదరించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి, మాకు ఆదరణకర్త నీవు ఉన్నావు తండ్రి ప్రభా, మాకు ఆశ్రయం నీవు ఉన్నావు కనుక ప్రభా మా శ్రమలన్నీ కూడా ప్రభా భారం అంతా కూడా మోసేవాడు నీవు కనుక ప్రభా మా భారం అంతా కూడా నీ మీద వేసి ముందుకు సాగడానికి ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ కృప దయచేయమని అడుగుచున్నావు తండ్రి ప్రభా. అయ్యా మీ యొక్క కూడికలో ప్రభా మీరు మాకు తోడుగా ఉంది నీకు స్తోత్రములు. మరి రేపటి దండంలో కూడా నీ కృప కనికరం దయచేయమని అయ్యా ఆనందయ్య గారిని కూడా బలంగా మీరు వాడుకొని నిలబెడుతున్న స్తోత్రం తండ్రి. దూర ప్రాంతం నుంచి వచ్చిన మరి పాస్టర్ గారు ఒంగోలు నుంచి వచ్చారు ప్రభు మా కొరకు ఆ బిడ్డ యొక్క సేవ పరిచర్ల కొరకు తోడుగుండి సహాయం దయచేసి బలముగా నిలబెట్టమని నీ కృప కనికరములు దయచేయమని మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాను. నీ కృప నీ కనికరం దయచేయని ఆయన ప్రభు. సేవకుల కుటుంబం దూర ప్రాంతం నుంచి వచ్చున్నారు ప్రభు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నో పరిచర్లకు ప్రభా పెట్లు వెళ్తాడు. నీ కృప నీ కనికరములు దయచేయమని మీరే తోడు నడిపి సహాయం దయచేయమని ప్రభు. చిత్తమైతే మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించి కృపను భాగ్యము దయచేయమని చిన్న ప్రార్థన దేన ప్రార్థన నీ పరలోక ప్రార్థన చేర్చుకుని మన క్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. మరి సమయంలో కొద్ది సమయం కూర్చుందాం అందరూ కూడా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు కూడా ఎంతగానో దేవుని యొక్క నామమును బట్టి దైవ సేవకులు మన మధ్యలో మరి పిలువబడిన రీతిగా ఒంగోలు పరిసర ప్రాంతంలో అగ్రహారం అనే ప్రాంతంలో సేవ చేస్తూ మరి రూబేన్ అనే మినిస్ట్రీ దేవుని యొక్క సహవాసంలో పనిచేస్తూ మరి ఇప్పటి వరకు కూడా నిలబడి ఉన్నారంటే అది కేవలం దేవుని ఇచ్చిన శక్తి. అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా ఆయన అరకాలలో ముళ్ళు ఉన్నట్లుగా ఆ దైవ సేవకులు ఒక పాదంలో ఒక భాగంలో ఆయన బోను అరిగిపోయింది. అయినా సరే అలా నిలబడి ఆ డిస్క్ ఒక పక్కన అరిగి ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ చేయాలని త్వరగా మరి ఆపరేషన్ చేయాలని చెప్పి దగ్గర నేనే ఈ మాట విని సంవత్సరం నుంచి మన మధ్యలో మరి తాడిగడప సంఘంలో వారి యొక్క బ్రదర్ గారు సునీల్ గారు, వారి వదిన గారు రాధా గారు మన మధ్యలో ఆ కుటుంబం వారి కుమారులు సన్నీ బన్నీ గిఫ్టీ బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో యవన బిడ్డలు పాలు పంచుకొని ఇక్కడే కెమెరాల దగ్గర కీబోర్డ్ దగ్గర దేవుని యొక్క పనులు ఎంతగానో పాల్గొంటూ మరి దైవ సేవకులన్నా దేవుని యొక్క బిడ్డలన్నా దేవుని సన్నిధులన్నా వారికి ఎంతగానో ప్రీతి. బహుశా కుటుంబాన్ని చూసినప్పుడు కొర్నేలి కుటుంబం నాకు కనపడుతుంది. ఒక అధికారిక రూపకముగా ఉన్నప్పటికీ కూడా వారి అధికారాన్ని పక్కన పెట్టుకుని దేవుని యొక్క పని కొరకు ఆ దైవ సేవకులు ఎక్కడికి వెళ్ళిన అంత కడప ప్రాంతాల్లో కూడా దేవుని యొక్క సభలు మరలా జరిగించి మరి ఒంగోలు ప్రాంతంలో నుంచి నిన్న ఆరాధన చూసుకొని
ఇక్కడ ఈ మన మీటింగ్ కోసం దైవ సేవకులు నిన్న సాయంకాలమే వాళ్ళ అన్నయ్య గారి ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేని గురించో తెలుసా? ఈ వాతావరణం ఈ దినాన్ని ఇలా సభలు ఇలాగ జరగాలని. మధ్యాహ్నం కూడా వర్షం పడింది. గట్టిగా తప్పట్లు కూడా దేవదేనికి స్తోత్రం చెప్తాం. అలాగే మరి ఎంతగానో మన యొక్క ప్రేమతో మన ఆహ్వానాన్ని మరి వారు మన్నించి మరి ఇచ్చేస్తున్న దైవ సేవకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియబరుస్తున్నాను. గట్టిగా తప్పట్లు కొట్టి దేవదేనికి స్తోత్రం చెప్తాం. అలాగే పాస్టమ్ గారు విక్టరీ రాణి గారు కూడా, వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియబరుస్తున్నాను. చక్కగా మరి వాళ్ళ సంఘానికి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఆతిథ్యం ఎంత బాగా ఆతిథ్యం ఇచ్చారో, అట్లాగే అక్కడున్న ప్రజలందరి మధ్యలో కూడా ఒక పెద్ద ఫ్లెక్సీ వేసి దైవ సేవకులు వస్తున్నారని. తీరా చూస్తే నేను ఎంతో పొడుగుంటానని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంత కూర్చున్నారేంటి ఈ పాస్టర్ గారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏరియా పాస్టర్ గారని ఇంకా చూస్తూ ఉన్నారు కదా. దేవుని యొక్క నామమును బట్టి నేనైతే అటువంటిది ఏది కూడా చేయలేనప్పటికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు దైవ సేవకులకి దైవ సేవకురాలకి తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చారే కానీ ఒక గ్లాసు నీళ్ళు కూడా నేను ఇంకివ్వలేదు. మన బిడ్డలు ఈ యొక్క ఏర్పాట్లో చాలా బిజీగా ఉన్నారు. మరి ఉదయకాలం నేను చెప్పడం జరిగింది. మరి ఎంతగా ప్రేమగా మరి దైవ సేవకులను క్షేమంగా మరి డ్రైవ్ చేసి తీసుకొచ్చిన మరి సునీల్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు వారి కుటుంబానికి తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుడు ఒక మంచి గలాన్ని, చక్కని వర్తమానము, ప్రత్యేక హోదా అనే విషయాన్ని దేవుడు మనకి ఇస్తుండగా మాట్లాడుతుండగా యేసు ప్రభు శిష్యులు కూడా గొడవ పడ్డారట. కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు, ఎవరుంటారయ్యా అని చెప్పి వారి తల్లి వచ్చి అడుగుతూ ఉందంట, నా కొడుకు ఎక్కడుంటాడయ్యా అని. ప్రభు అన్నాడంట, నాకు తెలియదు కానీ నా తండ్రి చిత్తం ఏదైతే ఉందో అదే జరిగేది, అందరూ సమానం అన్నాడట. కాబట్టి ఈరోజు దేవుడు మనలందరినీ కూడా ఆయన పిల్లలుగా చేసుకోవడానికి వచ్చాడు. అందు నిమిత్తం దావదేనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి గుడివాడ సంఘస్థులందరూ బలంగా ప్రార్థన చేసినట్టున్నారు. గాలి కూడా బిగసిపోయింది. ఒక్కపోతూ ఎక్కడో మనుషులు రాలేదు కానీ నోవాహు వాళ్ళలోకి వచ్చినట్లు పురుగులన్నీ మాత్రం వచ్చాయి. పిలిచాము దేవుని కృపలో. ఈ మైకా శబ్దం ఎంత ద్వారా చాలామంది విన్నారు. సుదీర్ఘంగా ఈ లైవ్ల ద్వారా చాలామంది చూస్తూ ఉన్నారు. యవన బిడ్డలు ఉదయకాలం నుండి ఎంతగానో వారి వాహనాలు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మన ప్రియ సహోదరుడు అంజీ అలాగే తన వాహనం మీద ఈ మెటీరియల్ అంతటిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. తన కుటుంబాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇంకా సుధీర్ గారు, ఇంకా ఈ బిడ్డలందరూ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాటుకి అయ్యగారు నన్ను 9:30కే వదిలేయండి, ఇప్పుడు 10 అయిపోయింది, మా ఇంటికి వెళ్ళి మా పిల్లలకి అన్నం పెట్టుకోవాలి, వదిలేయండి అంటే, ఇక్కడ మీటింగ్కి నువ్వు ఎన్నింటికి వచ్చావు చెప్పండి? నీకోసం ఒక ప్రత్యేకంగా ఈ సంఘం అంతా ఈ కుర్చీలు వేయించి బల్లలు వేయించి ఇక్కడ ఈ యొక్క ఏర్పాటు చేసి 5 నిమిషాలే పోతా పరిశుద్ధాత్మ కుమార అన్నట్టుగా ఇట్లా 3 సార్లు ఎట్లా అనుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉండాలి మన సభ. ఒక అరగంట దేవుని కొరకు నేను వేచి ఉండలేను, ఒక అరగంట దేవుని కొరకు నేను వేచి ఉంటాను అన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క దైవ సేవకులు మరి చక్కని వర్తమానము ఎంతగా దేవుడు మరి మీతోనేమో కానీ మాట్లాడుతున్నప్పుడు మరి మోషే ఎంత పేషెన్స్ అనిపించాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి లేవి గోత్రాన్ని దేవుడు ఎట్లా ఆస్వాదించారు, మరి బైబిల్ గురించి చదువుకున్న వారికి డీప్గా ఈ విషయం అర్థమవుతూ ఉంది. అయితే ఇంత క్షుణ్ణంగా ఒకవేళ అర్థం చేసుకోకపోతే మీ మనసులు ఎక్కడ ఉన్నాయో, కానీ ఈ వర్తమానం ఒకవేళ మీ గృహంలో మన యొక్క లైవ్ ద్వారా మరొకసారి వినడానికి ప్రయత్నం చేయండి. మరి దైవ సేవకులు మా ప్రకాశం డిస్టిక్ ఆ ప్రాంతం అంతట్లో కూడా ఎంతో బిగ్గరగా మైకాకర్లా అక్కడ కూర్చుని నేను వెళ్ళినప్పుడు కుర్చీలో నిలబడి కేకలేస్తుంటే మరి ఆ ఊళ్ళో ఎక్కడెక్కడో దగ్గర 20 కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్లు ఎక్కువ వచ్చేసారు జనాలందరూ. మనందరం కంటికి నాకు ఇంతమంది వచ్చారేంటి నాయనా అనుకున్నాను. రాత్రి 12 దాకా అక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. 12 పాస్టర్ గారు పర్మిషన్ ఇస్తే అప్పుడు భోజనం చేశారు అందరూ. కానీ మనమైతే 10 గంటలకల్లా ముగించాలి అని చెప్పి కొన్ని శబ్దాలు ఇట్లేసి అట్లేసి పక్కనున్న వాళ్ళని చప్పరింపులు కనుసైగలు చేస్తాము. ఒక్కొక్కసారి బుర్ర కొక్కుంటుంటారు, అయ్యగారు అయిపోయింది సమయం అయిపోయింది అన్నట్టుగా. కాబట్టి దయచేసి రేపు మరలా సాయంకాలము 6:30 గంటలకల్లా సభలు ప్రారంభించబడుతుంది. రేపు సాయంకాలంతో ఆఖరి రాత్రి, ఈ రాత్రిని
మరి ఇంకా ఎక్కువగా దేవుని మాటలు వింటే బాగున్ను అనుకున్నాం. మరి దైవ సేవకులు మరలా ఇక్కడ సమయాన్ని నేనే చాలా విలువైందయ్యా, కొంచెం మరి 10 ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా, ఈ ప్రాంగణాన్ని ఈ యొక్క మైక శబ్దవంతం ద్వారా కొంతమంది ఇంకా వినడానికి ఎటువంటి ఇబ్బందిగా ఉండకూడదని మరి ఈ రీతిగా ఆ సమయానికి విడిచిపెడతాం జరుగుతుంది. రేపు తప్పకుండా మీ అందరూ కూడా ఏం చేయాలి, 6:30 గంటలకల్లా వచ్చేయాలి. మరి రేపు ఈరోజు పాడలేని వాళ్ళకి రేపు పాటల అవకాశం ఇవ్వబడుతుంది. ఈరోజు పాడిన వాళ్ళకి ఒకవేళ దేవుడు ఆత్మ ప్రేరేపణ నాకు కలిగిస్తే ఇస్తాను, లేదా నేనే పాడేస్తానేమో నాకే తెలియదు. మరి దయచేసి గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా పెందలకాడ రావాలి, పరిచర్యలో పాల్గొవాలి. అలాగే సంఘం అంతటికి మరి ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. మరి రేపు వస్తున్న దైవ సేవకుల కొరకు, వాతావరణం కొరకు మరి సురేష్ గారు విజయవాడ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. మరి వారి గురించి కూడా బలంగా ప్రార్థన చేయండి. ప్రయాణాలు మరి గుడివాడ రావడం అంటే పాస్టర్ గారు ఎప్పుడో బయలుదేరారు పాపం, అన్ని ట్రైన్లు ఆయన దాటి వెళ్తా ఉన్నాయి. మరి ఆ గేట్లు పడిపోయి చాలా దూరంగా అటు ఇటు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. మరి దేవుని చిత్తమైతే మరొకసారి కూడా దేవుడు వారిని మన మధ్యకి నడిపించును గాక. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం, ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మరి దైవ సేవకుని కొరకు మన 2 చేతులు ఎత్తి వారి కుటుంబం కొరకు, వారి తిరుగు ప్రయాణాల్లో దేవుడు వారి సేవా పరిచర్యలను దేవుడు దీవించునుగాక. ఇంకను బలముగా దేవుడు వాడుకునుగాక. వారికున్న బలహీనతల నుంచి దేవుడు విడుదల కలిగించునుగాక. నానాడికి ఇంకను వారి పరిచర్య విస్తరించునుగాక. వారి పట్ల దేవుని పట్ల ఉన్న ఆ ఉజ్జీవాన్ని ఇంకను రగిలించునుగాక. అనేకమైన ఆత్మలు దేవుడు వారి చేతికి అప్పగించునుగాక. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అయ్యా నీ వర్తమానం నాయన చెప్పడానికి ప్రభా ఎంతో సుదీర్ఘంగా ప్రయాణమైన నీ దాసుని ఇక్కడికి వచ్చున్నాడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మరి కుటుంబాన్ని దీవించండి. అయ్యా వారి సత్యమణి గారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఆరాధనలో, ప్రార్థనలో మరి ప్రభా ఆ పరిచర్యను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అయ్యా మరి మా యొక్క సేవ కొరకు ఎంతగానో ప్రార్థించున్నారు. అయ్యా మరి చక్కని మాటల ద్వారా సంఘాన్ని హెచ్చరించారు. ఒక మరి యాజకుడు ఎలా ఉండాలి, యాజకుని ఏ రీతిగా మాట్లాడాలి, యాజకుడి ముందు ఎట్లా జీవించాలి, ఇదిగో యాజకునికి ఎటువంటి హోదాను ప్రభు ఇచ్చాడో, ఇదిగో దైవ సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో సంఘమునకు ఒక గొప్ప ప్రత్యేకతను నైనా మరి కలిగించినట్లుగా నువ్వు ఆశీర్వాదం పొందాలంటే దేవుని మాట వినాలని నైనా నీ దాసులతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, పరలోకంలో నీ మాట మేము విన్నట్లే ప్రభా. ఇదిగో తండ్రి, మీరు అయ్యా మమ్మల్ని ఈ లోకమునకు నైనా ఒక నీ సేవకుడు నైనా, మనుషులు సేవకులు కాదు కానీ నీకు సేవకులై ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ లోకమున అధికారమునకు భయపడకుండా ప్రభా, ఇగో రాజులునైనా సమూహముగా మమ్మల్ని ఏర్పాటు చేయడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు నీవైనావు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా నీ కృపా దీవెన ఆశీర్వాదం దాయిచేయండి, నీ వెలుగును దాయిచేయండి, నీ స్వస్థతను దాయిచేయండి, నీ ఆదరణ దాయిచేయండి, నీ నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అయ్యా మరి అనేక మంది బిడ్డలు కూడా ఉన్న బిడ్డలు ఉదయకాలం నుంచి ప్రయాసపడున్నారు. స్థానిక సంఘ బిడ్డలు ప్రయాసపడి ఉన్నారు. వచ్చిన బిడ్డలకు ఆహారాన్ని ఇచ్చిన కుటుంబాలను బట్టి నీకు వందనాలు. ఇదిగో దాతృత్వంగా వారి గుప్పులు విప్పి ఇచ్చిన ప్రతి ఒక్క కానుకను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయ్యా మరి దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తెలిసిన వారు, తెలియని వారు అనేక మంది ప్రభా ఈ యొక్క వర్తమానమైన ప్రియులైన వారందరినీ పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నీ దాసులు జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్య జ్ఞాపకం చేసుకోండి. వారి కాలంలో ఉన్న మూలుగులను మీరు ముట్టండి తండ్రి, ఎముకలను మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాము. వారికి కావాల్సిన ట్రీట్మెంట్ విషయంలో కావాల్సిన ప్రత్యేక సహాయం మీరు సకాలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అయ్యా మరి ఇక్కడ చేరి ఉన్న స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. ఇంకా సుదీర్ఘముగా మాకు ఇచ్చిన 4 పరిచయాలన్నింటినీ కూడా మీరు దీవించండి తండ్రి. అయ్యా నాకు ప్రియులైన వారు, పరిచయలేని వారు అందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. చక్కని సంగీతం అనుగ్రహించిన సహోదరుని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ ప్రియబిడ్డలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లైవ్ను రికార్డ్ చేసిన ప్రియబిడ్డలు బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మరి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించి నీ యొక్క వర్తమానం విని తిరిగి సుదీర్ఘముగా దూర ప్రాంతాలకు వెళ్ళబోతుండగా బిడ్డల ప్రయాణంలో క్షేమంగా నడిపించండి. మరలా రేపు నైనా జరుగుతున్న ఆఖరి రాత్రి సభలంతట్లో కూడా నీ స్వాధీనంలోంచి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్త సంపూర్ణ విజయం, అపాధిక్రాంత నాశనం, యేసున మహిమ కలుగును గాక, ఆమేన్. మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై కాపాడును గాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి అందరు కూడా రేపు పెందలకన్నీ రావాలని ప్రభుపేట కోరుతున్నాను. ఒకవేళ ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి. అలాగే సంఘములో అత్యంత ఆ ప్రియ సహోదరి మహిమ అనే యొక్క సహోదరి యొక్క భర్త మరి మన కోడేశ్వరమ్మ గారు, వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వారి యొక్క అల్లుడు గారు రాజు గారు మన మధ్యలో, మరి ఆ బిడ్డ దేవుని పిలుపు రావడం, మరి విడవబడిన బిడ్డల కొరకు ఎంతగానో దుఃఖించాను, ప్రార్థించాను. దేవుడు వారికి ఆదరణ కలిగించి ఆ నలుగురు బిడ్డల్ని దేవుడు ఎంతో ఘనమైన కార్యములతో మరలా నింపి ఆదరించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆ దేవుడు మల్లేశ్వరి అలాగే నాగరాజును కూడా దేవుడు ఎంతగానో క్షేమంగా మన మధ్యలో నిలబెట్టాడు. మరి ఆ బిడ్డల కొరకు ఎంతగానో ప్రార్థించాం. మరి దయచేసి ఇంకనూ రాత్రులు కొంచెం నిద్ర పట్టట్లేదు, తలనొప్పితో బాధపడుతూ ఉన్నాడు ఆ బిడ్డ. మరి ఆ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు బహుగా బిడ్డలందరినీ స్వస్థపరచునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అలాగే రేపు సంఘం తరపున అందరికీ కూడా ప్రేమ విందు ఉందమ్మా. రేపు సాయంకాలం ఈ గృహాల్లో ఎవ్వరు కూడా ఏర్పాటు చేసుకోకుండా అందరూ కూడా మరి రావాలని ప్రభు పేట కోరుతున్నాను. మరి ప్రేమపూర్వకంగా ఇమ్మానుయేల్ విశ్వాస ప్రార్థన సహవాసం గుడివాడి సంఘస్థులందరూ కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా సిద్ధపాటు కలిగి రావాలని ప్రభు పేట కోరుతున్నాను. అందుకు ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇంకా పెందలకాడ రావాలి. దేశ స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు.